ఈ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 55 minutes అలా ఉంటుంది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ సిరీస్లో షెర్లాక్ హోమ్స్ ఆక్స్ఫర్డ్ సిటీలో ఉన్న ఒక కాలేజ్లో పనిచేస్తూ ఉంటాడు. అదే కాలేజ్కి చైనా రాజు వాళ్ళ కూతురు కొన్ని లెక్చర్స్ వినడం కోసం వస్తుంది. అంతేకాకుండా ఒక యాంటిక్ చైనీస్ స్టైల్లో గిఫ్ట్ కూడా తీసుకుని వస్తుంది. ఇంకా ఈ గిఫ్ట్ ని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ లైబ్రరీలో పెట్టుకుంటారు, ఏదో మ్యూజియంలో పెట్టినట్టు. అలా ఒక రోజు షెర్లాక్ హోమ్స్ లైబ్రరీలో వర్క్ చేస్తున్న నైట్ టైంలో ఆ యాంటిక్ చైనీస్ గిఫ్ట్ అనేది మిస్ అవుతుంది. ఆ మిస్ అవ్వడానికి కారణం షెర్లాక్ హోమ్స్ ఏనని పోలీసు వాళ్ళు అనుకుని అరెస్ట్ కూడా చేస్తారు. బట్ ఇది ఇక్కడతో ఆగకుండా దొంగతనం కేసు కాస్త మర్డర్ కేసు కింద మారి షెర్లాక్ హోమ్స్ మెడకు చుట్టుకుంటుంది. ఇంకా తర్వాత హోమ్స్ జైలు నుంచి తెప్పించుకున్నాక ఈ మర్డర్ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, ఈ మర్డర్ చేయడానికి కారణం ఏంటని ఎలా తెలిసింది, తెలిసాక ఎంత పెంట జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. సేమ్ పాత షెర్లాక్ హోమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లోనే ఉంటుంది. ఇది కూడా పాత మూవీస్ లో చూసుకుంటే జస్ట్ ఒక స్టోరీ లైన్ మీద ఉంటుంది మూవీ మొత్తం మాక్సిమం. అండ్ మనకి స్టార్టింగ్ లోనే కొద్దిగా రివీల్ చేసేస్తారు ఇది మూవీ కాన్సెప్ట్ అన్నట్టుగా. కానీ ఇందులో అలా కాదు, సబ్ ప్లాట్స్ చాలానే ఉంటాయి. వన్స్ మర్డర్ ఎవరు చేశారని రివీల్ చేశాక సిరీస్ లో స్టోరీ వేరేలా టర్న్ తీసుకుంటుంది. ఇది కాదు అసలు స్టోరీ, ఇంకా వేరే ఉందని అప్పుడు అర్థమవుతుంది. చాలా బాగా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. మాక్సిమం సిరీస్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గానే జరుగుతూ ఉంటాయి. సీన్స్ అన్ని మంచి ఇంట్రెస్టింగ్ గా అండ్ థ్రిల్లింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ వరకు. అండ్ ఈ సిరీస్ లో కామెడీ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. పంచ్ డైలాగ్స్ తో వచ్చే కామెడీ కన్నా జస్ట్ సిచ్యువేషన్స్ తో వెళ్ళిపోయే కామెడీనే ఉంటుంది. ఒక 2-3 చోట్ల ఉంటాయి అనుకుంటా పంచ్ డైలాగ్స్. వాటిలో ఒక డైలాగ్ అయితే తెగ నవ్వుకున్నా నేను. 4-5 సార్లు బ్యాక్వర్డ్ చేసుకుని మరీ నవ్వుకున్నా నేను. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మరీ ఎక్కువ లెంతీగా కాకుండా సెటిల్డ్ గా ఉంటాయి. ఇంకా సిరీస్ లో బీజమ్స్ అయితే సూపర్. అసలు మెయిన్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వండర్ఫుల్ గా అనిపించింది. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బట్ చైనా రాజు వాళ్ళ కూతురు ఉంది కదా, తన ఫ్రెండ్ డబ్బింగ్ మాత్రం చాలా వర్స్ట్ గా అనిపించింది. ప్రతి ఒక్కరు డబ్బింగ్ లో చాలా కేర్ తీసుకున్నారు, కానీ ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ డబ్బింగ్ మాత్రం ఎందుకు ఇలా చేశారు ఏంటో. అయినా నో ప్రాబ్లం, లాస్ట్ గా ఎప్పుడో 7th ఎపిసోడ్ లో వస్తుంది తన క్యారెక్టర్. ఎక్కువ రన్ టైం కూడా ఉండదు కాబట్టి పెద్ద ప్రాబ్లం గా కూడా ఏమనిపించదు. ఒకవేళ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే ప్రాబ్లం అయ్యేది ఆ గొంతు వినలేక. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. డోంట్ మిస్ ఇట్. ఒకవేళ మీరు ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.